గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈరోజు శ్రీ విద్యలో భాగమైనటువంటి కుండలిని యోగం గురించి మాట్లాడదాం. ఈ కుండలిని యోగా అనేది చాలా ప్రాచుర్యంలో ఉంది. చాలా యూట్యూబ్ వీడియోల్లో కూడా చూశానండి కుండలిని యోగా. ఈ కుండలిని యోగా అంటే ఏమి? మనం అందరూ అనుకున్నట్టు 7 చక్రాలు, 7 చక్రాలు కాదు, 7 చక్రాల కంటే ఎక్కువనే ఉన్నాయి. అంటే 107 చక్రాలు. దాంట్లో 14 ప్రముఖమైనటువంటి చక్రాలు ఉండొచ్చు, తంత్రాలు ఉండొచ్చు. కొంతమంది సైకిక్ ఎనర్జీ అంటారు, అది తప్పు. సైకిక్ ఎనర్జీ అంటే సైకలాజికల్గా అంటే మీరు ఊహిస్తున్నారు ఎనర్జీని. సైకిక్ ఎనర్జీ కాదు, ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఎనర్జీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది బ్రెత్. ఇది శరీరంలో ఎప్పుడు ఉంటుంది, లేకపోతే మనం ఏ పని చేయలేము, లిటరల్గా ఏ పని చేయలేము. ఇప్పుడు మనము సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఎన్ని చక్రాలు, ప్రముఖమైనటువంటి చక్రాల్లో ఎన్ని చక్రాలు ఉంటుంది, దాంట్లో ఎన్ని ప్రముఖమైనటువంటి చక్రాలు ఉంటాయి. చక్రాల్లో 107 చక్రాలు ఉంటుంది. చాలా వరకు మణిబంధ చక్రాలు ఉంటాం. ఈ చక్రాలంతా ఎక్కడ ఉంటుంది? ఈ తంత్రాలంతా అంటే మనం ఎక్కడైతే మడుస్తాము, ఎక్కడైతే మడవగలుగుతాము, ఏలు మడుస్తున్నాము, ఇవన్నీ మణిబంధ చక్రాలు. మొట్టమొదటి చక్రము మూలాధార చక్రం, ప్రముఖమైనటువంటి చక్రాలు. మూలాధార చక్రం ఇది ఎక్కడ ఉంటుంది అంటే సూక్ష్మ శరీరంలో మనం అనుకున్నామే కుండ అని, పెరినియం రీజన్, లేకపోతే ఖండ భాగంలో ఉంటుంది. ఖండ భాగం నుంచి ఇది ప్రారంభమవుతుంది. దానికి అది మూల ఆధార చక్ర అంటాం, బేస్. ఒక్కొక్క చక్రాన్ని నేను వివరించి చెప్తాను, ఎలా ఆరోహణ అవరోహణ చేసుకోవాలి అనేది ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్తూ వస్తాను. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర ఇంతవరకు అందరికీ తెలిసిందే. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి చక్ర ఉంటుంది, తంత్రం ఉంటుంది. దాన్ని రిత చక్రము ఉంటాం. దీని గురించి ఎందుకు అందరూ మాట్లాడలేదు, యోగాలో మనకెందుకు చెప్పించలేదు అంటే సాంప్రదాయాన్ని ఫాలో అయ్యేటువంటి స్కూళ్ళల్లో మాత్రమే దీన్ని చెప్తారు. స్కూల్ అంటే ఆశ్రమాలు, గురుకులాలు, బయటికి తెలిసే అవకాశమే ఉండదు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటూ ఉంటారు. రిత అనేది 4వ చక్రం. అనహాత, విశుద్ధి ఇవన్నీ తెలిసిండేది. తర్వాత పైకి పోతా లలాటన చక్రము అనేది ఒకటి ఉంటుంది. దాని గురించి కూడా ఈ లలాటన చక్రం వరకే 7 చక్రాలు అయిపోయినాయి. గమనించండి, మూలధార, స్వాదిష్టాన, మణిపుర, రిత, అనహాత, విశుద్ధి, లలాటన చక్రము. ఈ లలాటన చక్రం చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇట్ ఈస్ ది స్విచ్ బిట్వీన్ హంస అండ్ సర్ప అంటారు. ఇట్ ఈస్ ది స్విచ్ బిట్వీన్ హంస అండ్ సర్ప. హంస శ్వాసలకి, సర్ప శ్వాసలకి ఇది ఒక స్విచ్ లాంటిది. లలాటన చక్రం వరకు ఎవరైతే ఆరోహణ అవరోహణ చేసింటారో వాళ్ళు సర్పశ్వాసని మందగిస్తారు. ఈ సర్పశ్వాస అంటే ఏమి అనేది మళ్ళీ ఇంకొకసారి వివరిస్తా. సర్ప, హంస. ఈ లలాటన చక్రం అయిపోయిన తర్వాత ఆజ్ఞా చక్రం వస్తుంది. ఆజ్ఞా చక్రం నుంచి హంస శ్వాసలు మొదలైతాయి. ఆజ్ఞా చక్రము అంటే లలాటన చక్రం వరకు సర్పశ్వాసలు ఉంటాయి. సర్పము శబ్దం చేసే, ఊపిరాడినప్పుడు శబ్దం చేసేటువంటి ఆ శబ్దాన్ని సర్పశ్వాస అన్నారు. అది లలాటన వరకు ఉంటుంది, లలాటన చక్రము. ఈ లలాటన చక్రం పైన ఆజ్ఞా చక్రం. అక్కడి నుంచి హంస శ్వాసలు అంటే ఏమి? ఇక్కడ మనము ఒక సింబల్ని చూడొచ్చు. దీన్ని మెడికల్ పిన్ అంటారు. దీంట్లో
ఒక కత్తి, మధ్యలో ఒక కత్తి, దాని చుట్టూ 2 పాములు, ఆ కత్తి మొదలున యుద్ధం చేసేటువంటి కత్తిలాగా ఉంటుంది, 2 రెక్కలు ఉంటుంది. దీన్ని మెడికల్ పిన్ అంటారు. ఇది ఎందుకు మెడికల్ పిన్ అయిందో నాకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. విచిత్రంగా ఉంది అని ఎక్కడైనా పెట్టుకున్నారేమో. ఏ మెడికల్ స్టూడెంట్కి అర్థం కాదు ఈ పిన్. ఇది కుండలినికి సంబంధించినటువంటి ఒక చిత్రం, ఊహాజనకమైనటువంటి ఒక చిత్రం. 18th సెంచురీలో నేపాల్లో ఒక గ్రంథం దొరికింది. ఆ గ్రంథంలో ఈ ఒక చిత్రం ఉండింది. దాన్ని చాలా మోడిఫికేషన్ చేసిన తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి శ్వాస మందగిస్తుంది, శబ్దం రాదు. గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞాచక్రం నుంచి శ్వాస మందగిస్తుంది. అంటే ఇంతవరకు సర్పము ఎలా శబ్దం చేస్తుందో ఊపిరాడేటప్పుడు, అంటే ఊపిరి తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు, లలాటన చక్రం వరకు ఆ శబ్దం ఉంటుంది. సింగులర్గా సర్ప శబ్దాన్ని పోలుతుంది మనిషి శ్వాస కూడా. ఆజ్ఞాచక్రం నుంచి శ్వాస మందగిస్తూ పోతుంది. ఆజ్ఞ, మనస, ఇందు చక్రాలు. అంటే ఆజ్ఞ పైన మనస అనేటువంటి చక్రం ఉంటుంది. మానస చక్ర అంటారు హిందీ వాళ్ళు. ఇవంతా సంస్కృత పదాలే. ఆజ్ఞ, మనస, ఇందు అనేటువంటి ఈ 3 చక్రాలు ఉంటాయి. ఆ పైన నిర్వాణ, విసర్గ, విసగ్ర. గుర్తుపెట్టుకోండి, విసర్గ వేరే, విసగ్ర వేరే. నిర్వాణ, విసగ్ర, విసర్గ, గురు చక్రం. గురు చక్రం పైన సహస్రార అనేటువంటి ఒక స్థితి ఉంటుంది. దాన్ని కూడా అందరూ చక్రమే అంటారు, తంత్రమే అంటారు. అవును, యాక్చువల్లీ అది తంత్రం. అది ఇంతవరకు మీరు సహస్రార చక్రమే, 1000 దళాల సహస్రార చక్రమే అంతిమ దశ అనుకుంటాం. దానిపైన మహాన్ మండల అని ఉంటుంది. 1000 దళాల పద్మాలు, అంటే 1000 పద్మాల్లో, అంటే పద్మము అంటే కమలం పువ్వు, 1000 దళాలు ఉండేటువంటి ఆ కమలం పువ్వు విరుచుకుంటుంది అనేటువంటి సూచకం అది. ఆ పైన మహాన్ మండల. ఈ మహాన్ మండల అనేటువంటి ఈ తంత్రాన్ని మనము ఎక్కడ చూడం, గుప్త సాంప్రదాయాల్లో మాత్రమే చూస్తాం. చాలా అరుదైనటువంటి గ్రంథాల్లో మాత్రం అక్కడక్కడ ఉల్లేఖించబడింది మహాన్ మండల. మహాన్ మండల అయిన తర్వాత విశ్వబిందు అనేటువంటి ఒక తంత్రము, లేకపోతే ఇది స్థితి కూడా కావచ్చు, ఆఖరి స్థితి. ఇప్పుడు మనము ఎన్ని చక్రాల గురించి చూసాం? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, రిత, అనహాత, విశుద్ధి, లలాటన, ఆజ్ఞ, మనస, ఇందు, నిర్వాణ, విసర్గ, విసగ్ర, గురు, సహస్రార. ఈ 15 చక్రాల గురించి మాట్లాడుకున్నాం. చూడండి, ఇక్కడ ఎందుకు నేను 14 ఉన్నానంటే విసగ్ర, విసర్గ ఇవి 2 ఒకే చక్రమే. ఎందుకు ఈ 2 పేర్లు అంటే, ఒకటి ఛాయాచక్రం, ఒకటి ఛాయాతంత్రం. ఇలా 14 ప్రముఖమైనటువంటి చక్రాలు ఉంటాయి. ఒకసారి ఎవరిని అడిగితే 7 చక్రాలు నేను అవరోహణ చేస్తున్నానంటే మీకు అర్థమైపోతుంది. వీటినన్నిటినీ సాధించాల్సిందే. ఇంకా లాస్ట్లో మహాన్ మండల అనేటువంటిది కూడా ఒక స్థితి. ఇంకా చాలా స్థితులు ఉన్నాయి. స్థితి అంటే ఏమి అనేది కూడా వివరిస్తాను నేను. ప్రతి ఒక్కటి ఒక చిన్న విషయం కూడా దీన్ని వివరిస్తాను నేను. నాకు చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందుకు అంటే కనీసం 30-35 సంవత్సరాల నుంచి నేను దీని గురించి తెలుసుకుంటూ, ప్రాక్టికల్ సాధన చేస్తూ చాలా డెప్త్గా దీంట్లోకి వెళ్ళిపోయాయి. సుమారుగా 18 ఏళ్ళు దీన్ని స్టడీ చేసింటారు. వైష్ణవ సాంప్రదాయంలో, శైవ సాంప్రదాయంలో, బ్రహ్మ సాంప్రదాయంలో, మన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సాంప్రదాయాలే కాకుండా దీని గురించి ఎక్కడైనా గురు గ్రంథ సాహిబ్లో ఉందా, జైన్ సాంప్రదాయంలో ఉందా, బౌద్ధ సాంప్రదాయంలో ఉందా, ఇస్లాం సాంప్రదాయంలో ఉందా, ఎన్ని రకాల మతాలు ఉన్నాయో అన్నిటినీ జల్లెడ పట్టినాయి. అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది.
చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. చాలా ఆనందం వేస్తుంది ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే దీని గురించి స్టడీ చేసినప్పుడు. నెక్స్ట్ వీడియోలో మనము సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి నాడీ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.